ప్రేమకి పెళ్లికి మధ్య ఊగిసలాడే మానసిక స్థితి, మనసిచ్చిన వ్యక్తితో మనసు విప్పి చెప్పలేని పరిస్థితి. వీటి మధ్య ఊగిసలాడిన ఓ యువ జంట కథ నువ్వు నాకు నచ్చావు. బరువైన ఇతివృత్తాన్ని లైటర్ వెయిన్ లో నడిపించిన త్రివిక్రమ్ శ్రీనివాస్ సంభాషణలు, సన్నివేశాల్ని పట్టు సడలకుండా నడిపించిన విజయ్ భాస్కర్ దర్శకత్వం ఈ చిత్ర విజయానికి దోహదం చేశాయి. విక్టరీ వెంకటేష్, ఆర్తి అగర్వాల్ పాత్రల మధ్య మానసిక సంఘర్షణను తెర మీద చూపించే క్రమంలో వర్షం నేపథ్యం, సీతారామ శాస్త్రి గారి సాహిత్యం పోటీ పడ్డాయి. కోటి సంగీత సారథ్యంలో కేఎస్ చిత్ర, కుమార్ షాను ఆలపించిన ఆ రెయిన్ సాంగ్ ని మన ముందు వినిపించడానికి వస్తున్నారు ధనుంజయ్, మాళవిక. పోయే మదిని గిల్లి ఎందుకాల్లరి చందమామ మనకందదని ముందుగానే అది తెలుసుకొని చేయి చాచి పిలవద్దు అని చంటి పాపలకు చెబుతామా? కలలన్నవి కలలని నమ్మనని, అవి కలవని పిలవకు కలవమని. మది నీటుతున్న మధురానుభూతి మన నడిగి చేరుతుందా? ఒక్కసారి చెప్పలేవా నువ్వు నచ్చావని? ఓ చెంత చేరి పంచుకోవా ఆశని శ్వాసని. కెరటమెగిరి పడుతూ ఉంటే ఆకాశం తెగి పడుతుందా? మనసుంటే మార్గం ఉంది కదా, అనుకుంటే అందనిదుంటుందా? అనుకున్నవన్నీ మనకందినట్టే అనుకుంటే తీరిపోదా? ఒక్కసారి చెప్పలేవా నువ్వు నచ్చావని? ఓ చెంత చేరి పంచుకోవా ఆశని శ్వాసని. మన గుండె గుప్పెడంతా తన ఊహ ఉప్పెనంతా ఒదిగుండ మనక వదిలేయమంటూ బతిమాలుతున్న వేళ
నాన్న సింగింగ్ షోలు ఎన్నో వస్తాయి, పాడుతా తీయగా సింగిల్ గా వస్తుంది. చెప్పుకున్నానయ్య నా లవ్ మ్యాటర్, ఇచ్చుకున్నానయ్య పక్కా ఆన్సర్. ఆయన 2వ సంవత్సరం నుంచే డోలకు వాయిస్తున్నాడు. అందుకే అందుకో థ్యాంక్ యూ మై డియర్ నమో నమో ఇంత చిన్న డోలకుతో పుట్టాడు ఆయన. వెంకటేశ. ఈ కార్యక్రమం మనోవేగంతో కొనసాగాలని కోరుకుంటున్నాను. చిల్లీ ఫీల్. ఆయన నన్ను చాలా తీర్చిదిద్దారు. చాలా మంచి అలవాట్లు, చెడ్డ అలవాట్లు కూడా నేర్పారు. అవన్నీ ఒక్కొక్కటి చెప్తాను. విక్టరీ వెంకటేష్ గారి సూపర్ హిట్ సాంగ్స్ ఈ పిల్లలు పాడి పోటీ పడబోతున్నారు. గుండెలో నా బలపు గాయం తారేరే తారారే రారా ప్రణయమా తారేరే మా పని ఆ చేంజ్ నువ్వు చూపిస్తే బాగుంటుంది. కలవు కావా నా కన్నుల్లో బాగా పాడుతున్నావు కాబట్టి చెప్తున్నా, బాగా పాడలేదనుకో ఫెంటాస్టిక్ అని పెట్టేసేవాడిని. చెలియా 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 చెలియా. కులశేఖర్ గారు, ప్రేమి కులశేఖర్ గారు. ఎన్నెన్నో అందాలు ప్రశ్నకు ప్రశ్నే సమాధానంగా ఈ సంభాషణ సాగింది. సిరిగల చిలకలు ఇలదిగి నడుచుట న్యాయమా ధర్మమా. ఇట్లాంటి పాటలు పాడేటప్పుడు నీకు దమ్ ఎక్కువ అవసరం. కొంచెం శృతి తగ్గించుకుంటే కూడా ఈజీ అవుతుంది. నిరుపేదిల్లు పొదరిల్లు నీ స్కిల్ డెవలప్మెంట్ కి నువ్వే, నీలో ఫైర్ నువ్వే క్రియేట్ చేసుకోవాలి. నేను ఎవరికన్నా తక్కువ అనుకుంటే నిలబడతావు, రాణిస్తావు. గాడ్ బ్లెస్ యూ. నువ్వేమి చేశావు నేరం, నిన్నెక్కడంటింది పాపం చినబోకుమా. గావుకేకలు కామెంట్ నేను బాధ పెట్టి అది మా మైండ్లో పెట్టుకున్నావా? లేదు సార్. ఎందుకంటే ఇది పాడాల్సిన దానికన్నా కొంచెం తగ్గించి పాడావు. జరిగింది ఓ ప్రమాదం, ఏముంది నీ యేసుదాస్ గారిని ఈ మధ్య చూసే భాగ్యం కలిగింది. ఇంత ముందులా పాడలేకపోతున్నా, ఒక 3 గంటలు సాధన చేస్తున్నా అన్నారు. 84 ఏళ్ళు. మనం ఎక్కడున్నాం అనేది మనం తెలుసుకుంటాం. నాళ్ళ దేహాలలో శీలమే ఉండదనా. ఆకాశమే నా హత్తుగా నీ కోసం వచ్చా ముద్దుగా. ఒక ప్రొఫెషనలిజం కనపడింది నీ సింగింగ్ లో. హేమంత మంచుల్లో ఏకాంత మనసుల్లో వేటాడుకుంటున్నానే నిన్నే. నీ గొంతును భుజాన వేసుకునే బాధ్యత నాది. నీరసమీదే యమునాది. అయితే నువ్వు ఈ సీజన్ 26 ఛాంపియన్ అవ్వాల్సిన అవసరం లేదు కదా, ఎలాగో రికార్డింగ్. లేనిపోని కూని రాగము లేచిరా అంటున్నది. నీ గొంతులోని ఒక మత్తుదనం ఈ పాటకు అక్షరాల అలా సరిపోయింది. కలయా నిజమా నిజమా అంటూ ఉంటాడు ఆయన. ఈయన చాలా రిక్వెస్ట్ చేస్తూ ఉన్నట్టుంటారు. రేగి హాయి మహిమా. ఈ వేదిక చూసినప్పుడంతా అన్నయ్యని చూసినంత ఆనందం మీకు ఒక్క నమస్కారంతో సరిపోదు సార్. తెలుగు జాతికి మీరు దొరికిన ఆణిముత్యం.